సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి విధి నిర్వహణలో అమరులైన సిఐ యాదగిరి, ఎస్ఐ జాన్ విల్సన్ల 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ యాదగిరి చిత్రపటానికి, ఎస్ఐ జాన్ విల్సన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద వృద్ధ మహిళలకి చీరలు, పండ్లను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో అమరుడైన ఎస్ఐ జాన్ విల్సన్ హుస్నాబాద్లో పనిచేసింది కొద్ది కాలమైన ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎస్ఐ మహేష్ తెలిపారు. ఆయన అమరుడై 32 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే ఆయన పేరిట హుస్నాబాద్ ప్రాంతంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. విధి నిర్వహణలో ఎస్ఐ జాన్ విల్సన్, సిఐ యాదగిరిలు చూపించిన నిబద్ధతని ఆదర్శంగా తీసుకొని నేడు విధి నిర్వహణలో పోలీసులు ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, జాన్ విల్సన్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు బోయిని ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేడం లింగమూర్తి, వెన్నరాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. जान विल्सन गाड़ी की हमारा है, हमारा है, हमारा है। हमारा है, जान विल्सन हमारा है, हमारा है। जोहार పోలీస్ సమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ పోలీస్ సమర వీరులకు, జోహార్. అది తీయండి సార్, కొన్ని తీయండి సార్, కొన్ని తీయండి. పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్. ఆయన సేవలు ఎప్పుడు కూడా మనం ఆనందం చేసుకుంటూ నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా అంటే వాళ్ళు ఏం చేసింది అనేది తెలియజెప్పడం కూడా, వాళ్ళు చేసిన పనులని అంటే వాళ్ళు ఎలాంటి వర్క్ చేసినా గుర్తు చేయడం కూడా ఒక మంచి పనులు. చాలా ట్రస్ట్ వాళ్ళు అట్లనే పేదవాళ్ళకి చీరలు పంపడం, పంచడం కూడా మంచి ప్రోగ్రామ్స్ అనేది చేస్తారు. సో చాలా ఇంకా మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉండాలి. ఆయన అంటే పబ్లిక్ అంటే మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది తన ప్రజల మనిషి. యాక్చువల్ ప్రజల కోసం అని చెప్పేసి తన విధిలో భాగంగా పోయి అలా కావడానికి చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు టార్గెట్ ఉంటే ఎస్పీ ర్యాంక్లో ఉంటుంది. ఒక మంచి ఆఫీసర్ మనం కోల్పోయాం. అదే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి, ఉన్న సామాజిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, సో దానికి తను అంటే సమస్యను తొందరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో తను వెనక ముందు ఆలోచించకుండా దాన్ని ఆ వేలో ప్రజల కోసం అని వెళ్ళి సో అట్లా బలిగొవడం అనేది చాలా దురదృష్టకరం. దీని గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే తన గురించి. సో ఇలానే ఇప్పటికీ మనం తనని గుర్తు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ ఉండే ప్రముఖులు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు మొదటిసారి బాగా మరి సహకరించినందుకు, మరి అదేవిధంగా అప్పుడు ఆ లింగన్న, ఆకిలింకన్న, డీల్ నాయకు బాగా ముంగటపడి కష్టపడి మొదటిసారి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమాజంలో ఇప్పుడు ప్రత్యేకమైన వ్యక్తులు అంటే పోలీస్ డిపార్ట్మెంటే. ఎందుకంటే మనుషులు స్వార్థంగా తయారైపోయారు. ఎవరికి వారే నాదే న్యాయం, నేను చెప్పిందే వినాలి అనేటువంటి మనస్తత్వానికి వచ్చేళ్ళు.
మరి ఇప్పుడు ఎక్కడ జరిగేది న్యాయం అని అంటే పోలీస్ స్టేషన్లనే అందరూ రావడం కూడా అక్కడికే జరుగుతుంది. కాబట్టి బయట ఏదైనా పంచాయతీ వరకు గతంలో 5-10 మంది చేసే బాపతి ఉండేదంటే ఇప్పుడు అన్ని స్వార్థంతో పంచాయతీలు చేస్తాను కాబట్టి చక్కగా పోలీస్ స్టేషన్లకు రావడం జరుగుతుంది. మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన దివంగతులైనటువంటి జాన్ విల్సన్ గారు ఎట్లయితే నిజాయితీగా పనిచేసిందో ఇప్పుడు వారి ఫోటో కూడా కొందరు ఇళ్లలో కూడా ఇక్కడ ఫోటో కూడా ఉన్నది. మరి వారి పద్ధతిలో కనుక ఆఫీసర్స్ కనుక పనిచేసేది ఉంటే సుభిక్షంగా రాష్ట్రం ఉంటుంది. మరి వారిని ఆదర్శంగా తీసుకొని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వారికి తగ్గట్టుగా మనం ఎదలడానికి మన పౌరులు కానీ వాళ్ళకు సహకరించేసి వాళ్ళతో న్యాయం జరిపించుకునేది ఉంటే మనం నిజమైన నివాళులు అర్పించినట్టయిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం. నమస్కారం. ఈరోజు జాన్ విల్సన్ గారి వర్ధంతి మరి సిఐ యాదగిరి గారి వర్ధంతి సందర్భంగా జాన్ విల్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చేసిన పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు 30 సంవత్సరాలు గడిచినా కూడా జాన్ విల్సన్ అనే పేరును తలుచుకోవడం, పేదల గుండెల్లో గుడి కట్టుకున్నారు, అమరులైనారు అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అప్పుడు ఉన్న 30 సంవత్సరాల క్రితం ఇంత హుస్నాబాద్ అంటే తెలియని పరిస్థితులలో మారుమూల గ్రామమైనప్పటికీ ఎంతో చైతన్యం తీసుకొచ్చి సమాజ సేవకై ఎంతో కృషి చేశారు జాన్ విల్సన్ గారు. చాలా ప్రజలను చైతన్యపరిచి ఒక మనిషి ఎలా ఉండాలో నేర్పించిన ఆఫీసర్గా, వ్యక్తిగా ఎన్నో మన్ననలు పొందాడు. తక్కువ కాలం ఉన్నప్పటికీ మరి మన అందరి గుండెల్లో అమరులైనారు, ఇప్పటికీ శాశ్వతంగానే ఉన్నారని తెలియజేసుకుంటూ మరి వారి ఆశయాలను, స్ఫూర్తిని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమానికి నిర్వహించిన వారందరికీ మరి ఈరోజు పేదలకు చీరలు, బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ట్రస్ట్ నిర్వహిస్తున్నది. ఇలాగే మనం కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా మన భావితరాలకు కూడా సమాజాన్ని మంచిని చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వారికి జాన్ విల్సన్ గారికి, సిఐ యాదగిరి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జై హింద్. థ్యాంక్ యూ. విల్సన్ గారి 32వ వర్ధంతి. వారితోని సిఐ యాదగిరి గారు, ఇంకా కొంతమంది సివిలియన్స్, ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ చాలామంది చనిపోయారు. ఈ కార్యక్రమాన్ని 32 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి జాన్ విల్సన్ ట్రస్ట్ చైర్మన్, అధ్యక్షులు బోయిన ఎల్లన్న గారు, వారితో ఉండేటువంటి సంస్థలో పనిచేసేవాళ్ళు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన హుస్నాబాద్, అక్కనపేట ఎస్ఐలు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇంకా మరో ముఖ్య అతిథులు మన ఆకు రహిత గారు, మరో ప్రత్యేకంగా ఒక ఎస్ఐ గారు చనిపోతే లేదు చంపబడితే విగ్రహాలు పెట్టే పరిస్థితి ఈ దేశంలో వచ్చిందంటే నాకు తెలిసి జాన్ విల్సన్ గారు. అంటే ఆయన అంతా ఇక్కడ చాలా తక్కువ కాలమే పనిచేసిన ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది. ఒక తల్లికి కొడుకులు అన్నం పెడతలేరు అంటే ఇలా మనసులో చెప్తే ఇంటన్నం పోతారు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి నిలబెట్టి అన్నం పెట్టించారు. ఇవాళ హుస్నాబాద్ మెయిన్ రోడ్డు మీద ప్రతి షాప్లో ఆయన ఫోటో ఉంటుంది. దేవుళ్ళ సరసన ఆయన ఫోటో పెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడగలిగే, చూడగలిగే అవకాశం అతడు అనేది ఒక చాలా పెద్ద అదృష్టంగా నేను భావిస్తాను. కానీ ఆయన ఈ టైం దాకా ఉంటే ఇప్పుడు ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ లెవెల్ అవుతుంది. మహేందర్ సార్ క్లాస్మేట్ అంటే బ్యాచ్మేట్ ఆయన. అంటే ఆయన పేపర్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి 5 పైసలు, 10 రూపాయలు, 2 రూపాయలు వేసి ఆంధ్రజ్యోతి ఒక్కటే పేపర్ చదివేది. ఆ రోజుల్లో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు పరేడ్ చేయించేది స్కూల్ గ్రౌండ్, ఇప్పుడు హాస్పిటల్ కట్టారు. అంటే ఆయన అంత డ్యూటీ నిబద్ధత ఉండే, అంత క్రమశిక్షణ ఉండే. ఆయన చాలాసార్లు మాట్లాడే సందర్భం, ఆయన రూమ్ పోయే సందర్భం ఉండే. ఆయన లుంగి లేదు, ఆయన డ్రెస్సు ప్యాంటు మీద పడుకుంటాడు, ఒక షర్ట్ తీసేసి. అంటే పేదోడేం కాదు, ఆయనది డోన కాదు, కానీ అంత ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఉరికొచ్చు. అంటే ఆయన ఒక చూడడానికి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక అంకుశం సినిమాలో ఒక రాజశేఖర్ ఎట్లయితే ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక స్టైల్ ఉండానో అంత స్టైల్ ఉండే, అంత అందగాడు కూడా ఉండే. దురదృష్టం ఏంటంటే నాకు ఒక సంవత్సరమైన పెద్దోడు. నేను పెళ్ళైనాక, మా కొత్త నుంచి పెళ్ళైనాక వచ్చినాక నేను ఫస్ట్ ఆయన దగ్గరికి చెప్పాను, అరే నాగా నువ్వు ఒక ఏడాది చిన్నోని అయినా నాకు కూడా సంబంధం దొరికింది అన్నాడు.
ఎక్కడ విజయవాడలో ఆ రోజు లీవ్ పెట్టుకున్నాడంట. లీవ్ పెట్టుకుని ఆ అమ్మాయిని చూసి ఆమె కూడా వేసేయనంట. పెళ్లి విషయాలు మాట్లాడడం అనే వరకు ఫోన్ వచ్చింది, బస్ బ్లాస్టింగ్ అయిందని. ఇవాళ రోజులు అయితే ఆయన ప్రమాదం జరగకపోయింది. ఎందుకంటే మళ్ళీ అదో ఒక రోడ్ ఉంది భయ గోవర్ధనగిరి, అప్పుడు ఆ రోడ్ లేదు. అసలు బస్ కాలిపోయిన బస్సును చూడాల్సిన అవసరం ఉన్నది. 4 రోజులకు 5 రోజులకు చూస్తే కూడా అది కాలిపోయి ఉంటుంది. ఆ రోజుల్లో తెలియక వెంటనే పోయి రిటర్న్ వస్తా అంటే బ్లాస్టింగ్ అయింది. అది రామారం బ్లాస్టింగ్ అనేది భారతదేశంలోనే చాలా విషాదకరమైన సంఘటన. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బ్లాస్టింగ్ చేసిన వాళ్ళకు కూడా మంచి జరగలేదు. వాళ్ళు ఏమని అనుకోలేదు. అంటే ఒక నిజాయితీ గలవాళ్ళను మనం ఇబ్బంది పెడితే అనేది ఒక సైద్ధాంతికంగా చూస్తే ఒక ఉదాహరణలాగా అనిపిస్తుంది. అంటే మనము వారి ఏదైతే ఆయన పెద్ద గిటారిస్టు, ఎన్నో ప్రోగ్రాంలలో గిటార్ ఆయన రూమ్లో ఉంటుండే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విగ్రహం ఓపెన్ చేసినప్పుడు వచ్చారు. అప్పుడు నేను సర్పంచ్ ఉండే, అఖిలేంగా ఎంపీపీ ఉండే, మనం జడ్పీస్తాం, బీలన్నా జడ్పీస్ ఉండే. ఇక్కడ చాలా రవిశంకర్ రెడ్డి, ఇంకొక మద్రాస్ ఆఫీసర్ ఆయన కూడా రవిశంకర్ నాయరేది ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి దీన్ని ఓపెన్ చేసే కార్యక్రమం. మన సంజయరావు సార్ సీఏ ఉండే. అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం చేసి మనం ఓపెన్ చేసాం. ఇప్పటికీ దాని విలువ ఇప్పటికీ జాన్ విల్సన్ గారిని గుర్తు చేయని రోజు ఉండదు ఈ ప్రాంతంలో. ప్రతి ఒక్కరు జాన్ విల్సన్ గారిని గుర్తు చేస్తారు. అంటే రోల్ మోడల్ ఆయన ఒక ఉద్యోగానికి కానీ ఒక క్రమశిక్షణకు కానీ. అంటే ఆయనలాగా చేస్తే బాగుంటుందని అనుకుంటాను, కానీ చేస్తాను ఇప్పుడు కూడా, కానీ అంత చేయలేదు. అంటే చేయాలి, చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఏదేమైనా ఆనాటి ఇక్కడ సామాజిక పరిస్థితులు వేరు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. పోటీ నడిచినాయి. ఆ స్థూపం కాడ ఒక పోలీస్ స్టేషన్ లెక్కనే బాధితులు పోయి చెప్పుడు, ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుడు. ఇప్పుడు పోలీసు కూడా ఇప్పుడే సత్యనం మాట్లాడినట్టు ఇక్కడికి వచ్చి చెప్పుకునేటట్టు అయింది. పోలీస్ POLIC అనేటువంటి ఏదైతే పదం ఉన్నదో, పొలైట్నెస్, ఒబీడియన్స్, లాయల్టీ, ఇంటెగ్రిటీ, కరేజ్, ఎఫిషియన్సీ, అవన్నీ ఉన్నవాడే పోలీసు. అవన్నీ సివిలియన్గా మనం కూడా ఉంటే పోలీసులు అంటే ఆ ప్రయత్నం మనం చేయాలని, ఇప్పుడు పోలీసుకు మనం సహకరించాలని కోరుతూ, సమాజంలో ఎవరైతే కొద్దిగా సమాజానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళ పేర్లు పోలీసులు చెప్పి మన కొద్ద సమాజాన్ని మనం మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. మొత్తం తిప్పి మనం ఆలోచిస్తే 50 మంది కంటే ఎక్కువ ఉంటారు పోలీసులు, కానీ సమాజంలో ఈ ఏరియాలో 1,00,000 మంది ఉన్నాం మనం. మళ్ళీ నేను ఇట్లా చేస్తాను ఆయన వల్ల ఈ ప్రమాదం అయ్యేటట్టు అని చెప్పినప్పుడే ఇప్పటికైనా జపాన్లోనైనా, రష్యాలోనైనా, జర్మనీలో వాళ్ళ భార్యనే గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తే ఎస్పీకి లెటర్ రాస్తారు. ఈ మధ్య నా భర్త సర్కారు వ్యతిరేకంగా, పోలీసు వ్యతిరేకంగా మాట్లాడుతాను. అంటే ఆ దేశంలో అంతా ఐదు క్వాలిఫైడ్ దేశం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఉండరు. అట్లా మనం అంతా కావాలి. అయినప్పుడు నిజమైన వాళ్ళ ఆశయాలకు శాంతి చేకూర్చినట్టు, నిజం అయినట్టు మనం ఆలోచించాలి. అందుకోసం ఇక్కడ మనం పాల్గొన్నప్పుడు అయినా ఈ విషయాల మీద చర్చ చేయాలని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ, 32 ఏళ్ళు అయింది, ఇంకా 100 ఏళ్ళైనా ఆయన ప్రోగ్రాం ఇక్కడనే జరుగుతుంది. మనం ఉన్నా లేదు అట్లా జరిగినప్పుడే సమాజం నిలబడుతుంది అని తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. నమస్కారం.